అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినప్పుడు నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఉండేది. ఎందుకంటే నా పాట రిలీజ్ చేయలేదు అని. కానీ సినిమా చూసిన తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే కింద కామెంట్స్ చదువుతుంటే డబుల్ సంతోషం వేసింది నాకు. సినిమాలో పాట కరెక్ట్ సన్నివేశంలో వచ్చింది. ఆ పాట సినిమా చూసిన తర్వాత ఎక్కడ ఉంది అని చెప్పి మేము సెర్చ్ చేస్తున్నాము. ఆ పాట కావాలి. గర్ల్స్‌కి మల్లిక గంధ, బాయ్స్‌కి బాబాయ్ అని చెప్పి కామెంట్స్ రాస్తుంటే నా సంతోషం ఇంకా రెట్టింపయిందనా. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు నీరజ అక్కోన గారికి వాట్ ఏ బ్రిలియంట్ రైటింగ్ అండి. ట్రైలర్ రిలీజ్ కాగానే మీకు మెసేజ్ పెట్టా, డైలాగ్స్ అదిరిపోయాయండి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. బీయింగ్ ఏ లేడీ డైరెక్టర్, బీయింగ్ ఏ లేడీ డైరెక్టర్ అని అందరూ అంటున్నారు. కానీ డైరెక్టర్ అంటేనే ఆడమగ అనేది ఏది ఉండదు. మీరు రాసినంత బలంగా ఇంకా ఆడవాళ్ళ పర్సెప్షన్లో డైలాగ్స్ రాస్తే ఇంకెంత బలంగా రాస్తారనేది మీరు ఖచ్చితంగా నిరూపించారు. ఈ సినిమా మీరు హిట్ కొట్టినందుకు మరొకసారి మీ కంగ్రాచులేషన్స్. అట్లాగే వైవహర్షభాయ్ 4 పిల్లర్లు మీరు అనుకుంటే అందులో మీరు గట్టిగా బలంగా దృఢంగా నిలుచున్నారు ఈ సినిమాని అంత హిట్ కావడానికి. ఇంకా మా స్టార్ బాయ్ సిద్ధు గురించి చెప్పే అవసరమే లేదు. అందరూ సింగిల్ హ్యాండెడ్ ఈ సినిమాలో సిద్ధు పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఖచ్చితంగా నిరూపితమైంది అని అంటుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిన భయ్య. మీరు అటు టిల్లుగా కావచ్చు, ఇటు ఈ క్యారెక్టర్లో కావచ్చు అంత గట్టిగా మీ స్థాయిని, మీ శక్తిని, మీ స్ట్రెంగ్త్ను చాటి చెప్పారు. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, గోరే గోవింద నీ ఎక్సే వయ్యిందా, గోరే గోవింద మళ్ళీ దిల్లుకు బొక్కెట్టిందా, అయ్యయ్యో కృష్ణ రాధా ఇది అర్థం లేని బాధ, నా తప్పేమన్నా ఉందా అయినా మోస్తున్నాను నిందా, మాటకు ఫిల్టర్ లేనోన్ని మనసుకు మాస్కే లేనోన్ని జెంటిల్ మ్యాన్ని మెంటల్ మ్యాన్ అని అంటారే, అబద్ధాలు ఆడని సంటోన్ని నిజాలే చెప్పని మొగాన్ని సౌండ్ లేని డీజే లాగా చేశారే. కానీ ఈ డీజే సౌండ్ బాగా చేసింది. మీ మాటకు కూడా ఫిల్టర్ లేదు, మీ మనసుకు కూడా మాస్క్ లేదు. మీరు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసుల సమన్న, థ్యాంక్ యూ సో మచ్.